NSTV ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఖరీఫ్ సీజన్లో రైతులకు 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా కల్పించడంతో పాటు యూరియా యాప్ విధానాన్ని రద్దు చేసి ఎరువులను సులభంగా అందుబాటులోకి తీసుకురావాలని కోరుతూ నవీపేట మండల బీజేపీ నాయకులు మండల అధ్యక్షుడు డ్యాగసరెన్ ఆధ్వర్యంలో మండల తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, యూరియా పంపిణీలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించాలని కోరారు. అయితే ఈ వర్షాకాలము మొదలై రైతులు ఇబ్బందులు పడుతుంటే ఈ ప్రభుత్వం రైతాంగాన్ని పట్టించుకోవడం లేదు. ఏదైతే వర్షాలు కురవక ఒకవైపు రైతులు ఇబ్బంది పడుతుంటే ఈ కరెంటు 10 గంటలు 8 గంటలు అనుకుంటా విద్యుత్ లేదు. ఏదైతే ప్రభుత్వం ఎలక్షన్లు వచ్చినప్పుడు 24 గంటల కరెంటుని ఇస్తానని చెప్పి ఇప్పుడు రైతులకు ఉపయోగానికి వచ్చిన టైంలో 8 గంటల 9 గంటల కరెంట్ రావడం జరుగుతుంది. దీన్ని భారతీయ జనతా పార్టీ తరఫున ఖండిస్తున్నాం. ఈరోజు నవీపేట తహసీల్దార్ గారిని కలిసి ఏదైతే ఈ నిరంతరం విద్యుత్తును అందించాలని, ఈ విద్యుత్ వల్ల రైతులకు ఉపయోగం ఉంది కాబట్టి వెంటనే విద్యుత్తుని 18 గంటలు 24 గంటలు ఇవ్వకుండా 18 గంటల విద్యుత్తునన్న సరఫరా చేయాలని విద్యుత్ శాఖ వారికి MRO గారిగా విన్నపించడం జరిగింది. యూరియా యాప్ ద్వారా ఈ ప్రభుత్వము ఏదో సాధించామనుకుంటుంది. రైతులు ఏదైతే అన్ఎడ్యుకేషన్ చదువుకొని వాళ్ళు ఉంటారు, చాలా ఇబ్బందులు వాడు ఉంటారు. వాళ్ళు ఇప్పటికే చాలా ఇబ్బందుల్లో ఉంటే దాని యూరియా ద్వారా ఇబ్బందులు జరుగుతున్నాయి. దీనికి తోడు దళారీదారులు దాన్నే చనువుగా తీసుకొని ఒక్కొక్క యూరియా బస్తాను 700-800లకు విక్రయించడం జరుగుతుంది. కాబట్టి తక్షణమే యూరియాను నిలిపివేసి యథావిధిగా యూరియాను కొనసాగించాలని, ఏదైనా ఒక ప్రాజెక్టు తీసుకుంటే ఒక మండలానికో ఏదో ప్రాజెక్టుగా తీసుకొని యూరియా కొనసాగించాలి తప్ప ఈ రాష్ట్రం అంతా తీసుకొని రైతులకు అవగాహన లేకుండా ఇబ్బంది చేయడం సరైన పద్ధతి కాదని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా విన్నవిస్తున్నాము. ఏదైతే దీంతో పాటు రైతు భరోసా, పోయిన సంవత్సరం రైతు భరోసా ఎటుపోయింది, అంతకన్నా ముందు సంవత్సరం రైతు భరోసా ఎప్పుడైంది, ఇప్పుడు రైతు భరోసా అని చెప్పి రైతులకు ఉపయోగం లేని రైతు భరోసా ఇచ్చినా ఇవ్వకున్నా ఎందుకు, సగం రైతు భరోసా ఇచ్చి రైతుల్ని ఆదుకోవాలని ప్రభుత్వం ఈ రైతు భరోసాని సిగ్గుచెడు భావనగా చూస్తున్నాము. దీనితో పాటు రుణమాఫీని కూడా సరైన పద్ధతి లేదు. రైతులని పట్టించుకునే నాదుడా లేకుండా పోయిండు. కాబట్టి ఒకటే చెప్తున్నాం, ఖబర్దార్, బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల కరెంట్ అని 2 లక్షల రుణమాఫీ అని ఏదైతే పత్రాలు చెప్పి వాళ్ళు పతనమైనరో మీరు కూడా పతనమయ్యే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఏదైతే మీరు కూడా 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి, రైతు భరోసా ఇస్తానని చెప్పి, నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తానని చెప్పి ఒక్కటి కూడా అమలు చేయకుండా రైతుల్ని నమ్మించి మోసం చేసిర్రు. తక్షణమే మీకు బుద్ధి చెప్తారు ప్రజలందరూ. కాబట్టి భారతీయ జనతా పార్టీ తరఫున ఏదైతే యూరియా కానీ నిరంతర విద్యుత్ కానీ సరఫరా చేయకుంటే త్వరలో పెద్ద మొత్తున ఉద్యమాలు చేస్తామని భారతీయ జనతా పార్టీ మీకు హెచ్చరిక చేస్తున్నాం. ఈ నవీపేట మండల శాఖ తరఫున మీకు హెచ్చరిక జారీ చేస్తున్నాం. కాబట్టి భారత్ మాతాకి భారత్ మాతాకి. మున్సిపల్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ ధర్నా, కమిషనర్ డౌన్ డౌన్, చైర్పర్సన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు. వికారాబాద్ పట్టణంలో నెలకొన్న మున్సిపల్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. రోడ్లపై గుంతలు, డ్రైనేజీ సమస్యలు, తాగునీటి సరఫరాలో జాప్యం, చెత్త సేకరణ సరిగా లేకపోవడంపై నాయకులు మండిపడ్డారు. మున్సిపల్ పాలన పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని, అధికారులు స్పందించడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ ఏజెంట్లుగా ప్రవర్తిస్తున్న కమిషనర్ డౌన్ డౌన్. కాంగ్రెస్ ఏజెంట్లుగా పనిచేస్తున్న కమిషనర్ డౌన్ డౌన్. కాంగ్రెస్ ఏజెంట్లుగా పనిచేస్తున్న కమిషనర్ డౌన్ డౌన్. కాంగ్రెస్ ఏజెంట్లుగా పనిచేస్తున్న కమిషనర్ డౌన్ డౌన్. ప్రజా సమస్యలు గాలి కొదిలేసిన కమిషనర్ డౌన్ డౌన్. ప్రజా సమస్యలు గాలి కొదిలేసిన కమిషనర్ డౌన్ డౌన్. మంచినీటి సదుపాయం కల్పించలేని కమిషనర్ డౌన్ డౌన్. స్ట్రీట్ లైట్లు వేయించలేని కమిషనర్ డౌన్ డౌన్. మున్సిపల్ ను పట్టించుకోలేని మున్సిపల్ చైర్పర్సన్ డౌన్ డౌన్.
తండ్రి నుంచి నిధులు రాని చైర్మన్, తండ్రి నుంచి మున్సిపల్ కు నిధులు రాని చైర్మన్, తండ్రి నుంచి నిధులు తీసుకురాని మున్సిపల్ చైర్మన్, తండ్రి నుంచి నిధులు తీసుకురాని మున్సిపల్ చైర్మన్. కాంగ్రెస్ కాంగ్రెస్ వద్దురా నాయన కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన కాంగ్రెస్ పాలన. చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం, చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం, చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం. మేము మా వార్డుకి కమిషనర్ గారికి రమ్మంటే పనులు ఉంటాయి కానీ ఫ్లెక్సీలు చేయడానికి పనులు ఉండవా? వార్డుకు రమ్మంటే 10 సార్లు వచ్చాం సార్. మా పనులు చూడండి, ఒకసారి వార్డు విజిట్ చేయండి. చేతన్ ఎందుకు కాలేదని అడుగుతున్నాం మేము, సమాధానం చెప్పండి. కమిషనర్ నిన్న ఫోన్ చేస్తే నిర్లక్ష్య సమాధానం చెప్తాడు. కాంగ్రెస్ ఏజెంట్ గా పనిచేస్తున్నా కండు వేసుకోమని కమిషనర్ గారిని కాంగ్రెస్ కండు వేసుకొని పనిచేయమని చెప్పండి. తెలంగాణలో ప్రత్యేక సమగ్ర సవరణ ప్రారంభమైనది. 2026 జూన్ 25 నుండి జూలై 24 వరకు బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ప్రతి ఓటర్కి 2 ఎన్యూమరేషన్ ఫారాలు అందజేస్తారు. మీరు కోరుకుంటే ఈ ఫారాన్ని ఆన్లైన్లో కూడా పూరించవచ్చు. ఆన్లైన్లో ఎన్యూమరేషన్ ఫారాన్ని ఎలా పూరించాలో తెలుసుకుందాం. ముందుగా మీ మొబైల్ లేదా కంప్యూటర్లో బ్రౌజర్ని తెరిచి www.voters.eci.gov.in వెబ్సైట్ను ఓపెన్ చేయండి. ఇప్పటికే అకౌంట్ ఉంటే లాగిన్ చేయండి, లేకపోతే సైన్అప్ చేసి కొత్త అకౌంట్ని సృష్టించండి. తర్వాత ఫిల్ ఎన్యూమరేషన్ ఫామ్పై క్లిక్ చేయండి. మీ రాష్ట్రంగా తెలంగాణ ఎంచుకొని మీ ఎపిక్ నెంబర్ను నమోదు చేసి సెర్చ్ చేయండి. ఒకవేళ మీ మొబైల్ నెంబర్ ఓటర్ కార్డుతో లింక్ అయి లేకపోతే ఫామ్ 8ని సమర్పించి వెంటనే మొబైల్ నెంబర్ను లింక్ చేసుకోవచ్చు. గమనించండి, ఆన్లైన్లో ఎన్యూమరేషన్ ఫామ్ పూరించాలంటే మీ ఓటర్ కార్డ్ మరియు ఆధార్ కార్డులో ఉన్న పేరు ఒకే విధంగా ఉండాలి. మీ మొబైల్ నెంబర్ నమోదు చేసి సెండ్ ఓటీపీపై క్లిక్ చేయండి. మీ ఫోన్కు వచ్చిన ఓటీపీని నమోదు చేసిన తర్వాత తదుపరి పేజీలో 4 విభాగాలు కనిపిస్తాయి. అందులో లాస్ట్ ఎస్ఐఆర్ ప్రకారం మీకు వర్తించే ఒక విభాగాన్ని ఎంచుకోండి. గత ఎస్ఐఆర్లో మీ పేరు లేదా మీ కుటుంబ సభ్యుల వివరాలను తెలుసుకోవడానికి సర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ పై క్లిక్ చేయండి. అవసరమైన వివరాలు నమోదు చేసి సెర్చ్ చేయండి. లేదా సర్చ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ ఈ రోల్ ట్యాబ్ పై క్లిక్ చేసి మీది లేదా మీ కుటుంబ సభ్యుల 2002 ఓటర్ జాబితాని డౌన్లోడ్ చేసుకోవచ్చు. గత ఎస్ఐఆర్లో మీ పేరు ఉంటే మొదటి విభాగం, మీ తల్లిదండ్రులు లేదా తాతయ్య అమ్మమ్మ పేరు ఉంటే రెండో విభాగం, మీతో పాటు వీరిలో ఎవరి పేరు లేకపోతే చివరి విభాగాన్ని ఎంచుకొని అవసరమైన సమాచారాన్ని నమోదు చేయండి. చివరిగా సబ్మిట్ బటన్పై క్లిక్ చేస్తే ఆధార్ ఈ సైన్ పేజ్ తెరుచుకుంటుంది. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ నమోదు చేసి జనరేట్ ఓటీపీపై క్లిక్ చేయండి. వచ్చిన ఓటీపీని నమోదు చేసి ఈ సైన్ పూర్తి చేస్తే మీ ఆన్లైన్ ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ ఫామ్ విజయవంతంగా సమర్థించబడుతుంది. కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ మందేశ్వర శనీశ్వర స్వామి వారిని ఈరోజు ఉదయం పల్నాడు జిల్లా సత్తెనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ దర్శించుకుని శ్రీ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం ఆలయ అర్చకులు పూజలను నిర్వహించి శ్రీ స్వామివారి దర్శనానంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి, ఆలయ సిబ్బంది, ట్రస్ట్ బోర్డు సభ్యులు గవరా బాబీ, దాంగేటి సాయి, తణుకు వీరభద్రం, కోటిపల్లి సుబ్రహ్మణ్యం, ఏడుకొండలు, చిలకమర్తి శ్రీనివాస్, కూటమి నాయకులు పాల్గొన్నారు. పుష్పంతో నీటిలో తిప్పండి. గంగే జయమునే గోదావరి సరస్వతి ఆయాంతు శ్రీ
పలమనేరు చిత్తూరు ప్రధాన రహదారిపై గంటావూరు సమీపంలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో ప్రతి పౌర్ణమి సందర్భంగా నిర్వహించే అఖండ శివజ్యోతి దీపోత్సవం సోమవారం సాయంత్రం 6 గంటలకు భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్విరామంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సమీప గ్రామాల భక్తులతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందారు. ఇక్కడ శివజ్యోతి వెలిగించబడుతుంది. దయచేసి భక్తాదులు ఈ కార్యక్రమాన్ని గుర్తించి ప్రతి నెల పౌర్ణానికి ఇచ్చేసి స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రవుతారని కోరుతున్నాము. హిందూ ధర్మంలో చాలా విశిష్టత ఉంది, మనం పాటించడం లేదు. ఇప్పటికైనా అందరూ తెలుసుకోండి, హిందూ ధర్మాన్ని పాటించండి, పాటింపు చేయండి. ధర్మము సనాతన ధర్మము ప్రపంచంలో హిందూ ధర్మానికి ఉంది. హిందువులు గొప్పవాళ్ళు, హిందువు అంటే పులి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. దూరంగా వెళ్ళి దర్శనం చేసుకోండి. ప్రతి ఒక్కరూ మంచి రుచికరమైన నిదానముగా పోయిండా. లైన్ గా ఒక్కొక్కరే పోసుకోనండి, ఒకరి మీద ఒకరు పడుతుంది.
నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. కోరుతున్నాము ఒక్కొక్కరుగా ఓం నమ శివాయ అని మనసులో కలుసుకుంటూ నీతిని ఓం నమ శివాయ. 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 వాళ్ళు తెచ్చుకునింది పాత్రలో ఉంది, ఒక్కొక్క గరిట ఎత్తిపోయింది. ఓం నమ శివాయ. మనసులో ఓం నమ శివాయ కలుసుకుంటూ నెయ్యి పోయవలసిందిగా కోరుతున్నాం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ మహాదేవ. ఓం నమ శివాయ. ఓం ప్రతి ఒక్కరూ నమ శివాయ. ఓం నమ కరీంనగర్ జిల్లాలోని కొన్ని ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులపై అదనపు ఆర్థిక భారాన్ని మోపుతున్నాయని మాదిగా స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మాతంగి రమేష్ ఆరోపించారు. కరీంనగర్ జిల్లా విద్యాధికారి కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ యూనిఫామ్, టై, బెల్ట్, షూస్, టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్ వంటి వస్తువులను నిర్దిష్ట దుకాణాల నుంచే కొనుగోలు చేయాలని, కొన్ని పాఠశాలలు తల్లిదండ్రులను బలవంతం చేస్తున్నాయని అన్నారు. మరికొన్ని పాఠశాలలు నిబంధనలను ఉల్లంఘిస్తూ పాఠశాల ఆవరణలోనే ఈ వస్తువులను విక్రయిస్తున్నాయని విమర్శించారు. అదేవిధంగా డీజీ స్కూల్, నీట్, ఐఐటి ఫౌండేషన్, ఇంటర్నేషనల్ స్కూల్ వంటి పేర్లతో ప్రచారం చేస్తూ ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి తల్లిదండ్రులను అయోమయానికి గురిచేస్తూ అధిక మొత్తాలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాల్సిన విద్యా సంస్థలు లాభాపేక్షతో తల్లిదండ్రులపై అనవసరమైన ఆర్థిక భారం మోపడం సరికాదన్నారు. ఇటువంటి అక్రమాలను అరికట్టాల్సిన జిల్లా విద్యాశాఖ అధికారులు తగిన పర్యవేక్షణ చేపట్టడం లేదని, డీఈఓ కార్యాలయానికే బోర్డు లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. జిల్లా విద్యాధికారి వెంటనే ప్రైవేట్ పాఠశాలల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి అధిక ఫీజులు వసూలు చేయడం, నిబంధనలకు విరుద్ధంగా యూనిఫామ్లు, పుస్తకాల విక్రయాలు చేపట్టడం వంటి అక్రమాలకు పాల్పడుతున్న పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని మాతంగి రమేష్ డిమాండ్ చేశారు. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులపై అనవసరమైన ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. కరీంనగర్ పట్టణ కేంద్రంలో అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా స్కూల్స్ ప్రారంభమై మరి 10-15 రోజులు గడుస్తున్న సందర్భంలో ప్రైవేట్ స్కూల్స్ ఇష్టారాజ్యంగా ఫీజులు దోపిడీ చేస్తూ ఉన్నాయి. మరి కరీంనగర్లో డిఓ కార్యాలయంలో ఈరోజు మరి మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రిప్రజెంటేషన్ ఇవ్వడానికి రావడం జరిగింది. మరి డిఓ గారు అదేవిధంగా సూపరింటెండెంట్ గారు లీవ్లో ఉన్నారు. మరి డిఓ గారు కానీ ఇటు ఎంఈఓ గారు కానీ వారి సిబ్బంది ప్రైవేట్ స్కూల్స్ ఎలాంటి పర్యవేక్షణ చేయకుండా, ఎలాంటి తనిఖీలు చేయకుండా మరి ఆయన వాళ్ళు మొద్దు నిద్రలో ఉన్నారు. ఇప్పటి వరకు కూడా మరి పలు విద్యార్థి సంఘాలు ఇంతకుముందే కంప్లైంట్ చేసినప్పటికీ వారు కదలట్లేదు. ఏ స్కూల్లో కానీ తనిఖీ చేసినట్టుగా ఒక వార్తలు కానీ ఎక్కడికైనా పోయినట్టుగా
ఎక్కడ తనిఖీ చేసినట్టుగా ఒక వాళ్ళు పోయి రాకపోవడం, స్పందించకపోవడం అనేది విడ్డూరంగా ఇవాళ కరీంనగర్ జిల్లాలో కనబడుతుంది. మరి ఫీజులు, అత్యధిక ఫీజులు, మన షూసు, బెల్టులు, అలాగే మన టైలు, బ్యాగులు ఇష్టానుసారంగా వాళ్ళు స్కూల్లో అక్రమంగా అమ్ముతున్నారని చెప్పేసి ప్రజలు అనుకుంటారని చెప్పేసి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు వాళ్ళను తప్పుపడతాయని చెప్పేసి టెక్నికల్గా చాలా చాకచక్యంగా పక్కపొంటి వాళ్ళ షాపులే పెట్టి వీళ్ళు ఇక్కడ బిల్లు కడితే వాళ్ళు అక్కడ బట్టలు ఇవ్వాలి, డ్రెస్సులు ఇవ్వాలి, అదేవిధంగా షూసు ఇలా ఇస్తే వీళ్ళు అక్రమంగా రెడీ హ్యాండెడ్గా దొరుకుతారని చెప్పేసి పక్కపొంటి అమ్ముతూ ఉన్నారు. మరి ఈ దోపిడీని అధికారులు అనేది ఇప్పటివరకు కూడా మేము ఇంకో సూపరింటెండెంట్ సార్ని అడిగితే ఇట్లా దృష్టికి తీసుకెళ్ళినాం. ఇంకో రెండో సూపరింటెండెంట్ గారు ఉన్నారు, ఆయన అడిగితే ఆయన అంటాడు మాకు దృష్టికి రాలేదు, మాకు తెలియదంటే మీ డ్యూటీ పర్యవేక్షణలో లేదా? పేరు సూపరింటెండెంట్ పేరు ఆయన పేరు చారి జమ్దారా ఏదో అన్నాడు, కొత్తగా ఉంది పేరు ఆయన. అదే సందర్భంలో మేము ఇప్పుడే ఒక ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నాం. ఈ డిఓ ఆఫీసు ఎంత నిర్లక్ష్యంగా ఉందంటే ఒక ఎగ్జాంపుల్గా బోర్డు చూస్తే వస్తుంది. బోర్డే గతి లేదు. డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసరు ఆయన కార్యాలయము కరీంనగర్ జిల్లాలో వేలాది స్కూళ్లకు అది మరి రక్షణ కల్పించాల్సిన ఆఫీస్ అయ్యేలా ఆ బోర్డే దిక్కు లేదంటే మరి ప్రైవేట్ స్కూళ్ళకు వీళ్ళు కొమ్ము కాస్తుర్రా అని ఇలా మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ పరంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి లక్షలాది ఫీజులు, వేలాది ఫీజులు, మరీ ప్రత్యేకంగా చెప్పాలంటే అడ్మిషన్ ఫీజులు అక్రమంగా 10,000, 5,000, కొన్ని స్కూల్స్లల్లో 20,000, 25,000, 30,000 మీకు కళ్ళకు కనబడతలేవా? మీరు జూన్ 12th నుండి మీరు తనిఖీలు చేస్తే ఒక్కొక్క స్కూలు భయపడాలి, జాగ్రత్త పడాలి. వాళ్ళ వెన్నులో వణుకు పుట్టించాల్సిన అధికారులే ఇవాళ మీరు మొద్దు నిద్రలో ఉండి ఈరోజు లీవ్లో ఉన్నారు, లీవ్లో ఉన్న రోజు వస్తే సార్ వేరే పని మీద వేయండు, అదే డ్యూటీ మీద వేయండు. మరి ఎటుపోతున్నాడు? ఎక్కడ తనిఖీలు చేసేది లేదు. గవర్నమెంట్ స్కూళ్ళను వాళ్ళకు సౌకర్యాలు కల్పించేది లేదు. అంటే ఇండైరెక్ట్గా డిఓ అధికారులు, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కానీ వారి సిబ్బంది కానీ, ఎంఈఓ గారు కానీ, మేము ఇప్పటికే ఎంఈఓ గారికి కూడా 2 స్కూళ్ళ మీద కూడా మేము కంప్లైంట్ చేసినాం. ఒక మాతృశ్రీ అనే స్కూల్ ఉంటుంది, దాని స్కూల్ పైన ఇప్పటివరకు కూడా 10 రోజులు అవుతుంది, వారం 10 రోజులు అవుతుంది, చర్యలే తీసుకోలే, కనీసం అటు మొక్కన పోయి చూడలే. మరి మీరు ఎన్ని స్కూళ్ళు తనిఖీ చేస్తున్నారు? మీరు బిజీలు ఉంటే మరి మిగతా ముందు స్కూల్ అన్న స్టేట్మెంట్ ఇవ్వాలి కదా. ఇంకా పక్కపొంటి జిల్లాలో డిఓ గారు వాళ్ళు వీళ్ళు స్పందిస్తున్నారు, తిరుగుతున్నారు, రెడ్ హ్యాండెడ్గా బుక్కులు పట్టుకుంటున్నారు. ఇంకా మేము మన హైదరాబాద్లో ఎక్కడో చూసినాం వార్త, మన చైతన్య జూనియర్ స్కూల్లో బుక్కులు పట్టుకున్నారు. మరి మీరేం చేస్తున్నారండి? కాబట్టి ఇప్పుడు అలాగే కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పారమిత స్కూల్లో మరి ఒక ప్రైవేటు బుక్ సెల్లర్స్లో పారమిత బుక్స్ అమ్ముతూ ఉన్నారు. మరి ఆ పారమిత బుక్ సెల్లర్లో దాని బుక్కుల పైన నోట్బుక్స్ కానీ వాటిపైన ఎంఆర్పి రేటు పెట్టకపోవడం, విచ్చలవిడిగా మరి వందలాది రూపాయలు, వేలాది రూపాయలుగా దండుకోవడం, మరి దానిపై డిఓ గారికి చర్యలు తీసుకోమని వీడియోతో సహా మరి అతను ఆ ప్రైవేటు వ్యక్తి, బుక్స్ అమ్మే వ్యక్తి ఆయన ఏమంటున్నాడంటే ఇది స్కూల్ వాళ్ళు మాకు ఇచ్చారండి, దానిలో ఎంఆర్పి లేకపోవడం మా తప్పిదం కాదు, స్కూల్ వాళ్ళకి సంబంధించింది అని చెప్పేసి వీడియో ఉన్నది కూడా డిఓ గారు పంపిస్తే ఇప్పటి వరకు కూడా మన డిఓ గారు సందర్శించి వాటిపై చర్యలు తీసుకోకపోవడం అని సిగ్గుచేటుగా ఈరోజు ఎంఎస్ఎఫ్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే చిన్న పెద్ద స్కూల్స్ భేదం లేకుండా తక్షణమే ఈ కార్పొరేట్ సెక్టార్ లెక్క మరి 5-6 బ్రాంచులు 10 బ్రాంచులు నడిపిస్తున్న పారమిత స్కూల్పై తక్షణమే చర్యలు తీసుకోవాలి. లేని ఎడల డిఓ గారు వెంటనే రిజైన్ చేయాలి. అదేవిధంగా లేని పక్షంలో మేము ఎంఎస్ఎఫ్ పక్షాన ఈ డిఓ ఆఫీసును ముట్టడిస్తాం. మరి వేలాది విద్యార్థుల తల్లిదండ్రుల రక్తాన్ని దావుకుంటూ మరి ఈ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ ఆగడాలు ఎక్కువైనాయి. మరి మీరు ఇప్పుడు ఈ మొదటినే మీరు అరికట్టకపోతే మరి ఎంతోమంది తల్లిదండ్రులు మరి వాళ్ళు చాలామంది ఫీజులు కట్టుకోలేక మరి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కొంతమంది పిల్లలను చదివించలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చింది. కాబట్టి డిఓ గారు దీనికి కారకులవుతారు. తక్షణమే ఈ పారమిత స్కూల్పై ఎంక్వైరీ చేయాలి. అదేవిధంగా ప్రైవేటు స్కూళ్ళపై ఎంక్వైరీ చేసి
ఈ ఆగడాలను అరికట్టాలి. లేని ఎడల MSF ఆధ్వర్యంలో DO ఆఫీస్ ముట్టడిస్తాం. మాతంగి రమేష్, మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు. ఇప్పుడు ఏదైతే బడా స్కూల్స్ ఉన్నాయో ఇవి ఆల్ఫోర్స్ లాంటి పెద్ద పెద్ద స్కూల్స్, దీంట్లో అడ్మిషన్ ఫీజు కింద 15,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. అంటే దీంట్లో నిబంధనలు ఏం చెప్తున్నాయి? అడ్మిషన్ ఫీజు కింద ఇంత పెద్ద మొత్తంలో అమౌంట్ తీసుకోవచ్చా? విద్యా హక్కు చట్టంలో అడ్మిషన్ ఫీజులు అనేది తీసుకోరాదు. మన కొన్ని CBSE కానీ కొన్ని నిబంధనల ప్రకారంగా 500 కనీసం 1000 రూపాయలు మాత్రమే తీసుకోవచ్చని కొన్ని నిబంధనలు ఉన్నాయి. మరి ఇవి DO గారు కానీ ఈ కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించాలి. డిస్ట్రిక్ట్ రెగ్యులేషన్ ఫీ కమిటీ అనేది ఒకటి కలెక్టర్ గారు కూడా ప్రత్యేక బృందంతో ఏర్పాటు చేస్తారు. దానికి కూడా తక్షణం ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. ఇప్పుడు విద్యా హక్కు చట్టం ప్రకారము ప్రతి స్కూలు, ఏ స్కూలు చిన్నదైనా కావచ్చు పెద్దదైనా కావచ్చు, ప్రతి స్కూల్కి ఒక పేరెంట్ కమిటీ అనేది ఒకటి ఉండాలి. ఇప్పుడు కరీంనగర్లో ఒక 200 పైచులకు 300 స్కూళ్ళ వరకు ఉన్నాయి. కానీ మరి దీంట్లో పేరెంట్ కమిటీస్ ఉన్నాయా? పేరెంట్స్ కమిటీ ఎక్కడ లేవండి. వీళ్ళు విచ్చలవిడిగా అసలు మన ప్రైవేట్ స్కూల్స్ అయితే కనీస సౌకర్యాలే పాటిస్తలేరు. ఇంకా పేరెంట్స్ కమిటీకి వాళ్ళు అనుకూలంగా ఉంటారా నేను అనుకోవట్లేదు. ఇది కూడా దీనిపై చర్యలు తీసుకోవాలని DO గారిని విజ్ఞప్తి. ఇప్పుడు ఏదైతే ప్రైవేట్ స్కూల్స్ ఫీజులు నిర్ణయించిండ్రో వీటికి ఈ పేరెంట్ కమిటీని ఇంక్లూడ్ చేసుకుంటూ 4 శాఖల నుంచి అధికారులను పెట్టి దాంట్లో పేరెంట్ కమిటీ నుంచి ఒక మెంబర్ని పెట్టి వీళ్ళు అందరూ ఓకే అంటే దాని తర్వాత కలెక్టర్ గారి దగ్గరికి తీసుకుపోయి వీటి ఫీజుని ఓకే వీళ్ళ దగ్గర వసతులు ఉన్నాయి వీళ్ళకి ఫీజు కట్టవచ్చు అని వీళ్ళు ఓకే అంటేనే కలెక్టర్ గారు దానికి అప్రూవ్ ఇవ్వాలి. మరి వీళ్ళు దేని ప్రకారం ఈ ఫీజులు తీసుకుంటున్నారు? దీనికి ఏదైనా పేరెంట్ కమిటీ దీనికి అప్రూవ్మెంట్ ఉందా అసలు ఈ స్కూళ్ళ మీద? ఎలాంటి అప్రూవల్ లేదండి. వీరు ప్రైవేటు స్కూల్స్ ఆ ఇష్టానుసారంగా మరి వాళ్ళు మామూలు ఇచ్చి పర్మిషన్ తెచ్చుకుంటున్నారా, ఎలా తెచ్చుకుంటున్నారా అనేది ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు. కొంతమంది స్కూల్స్ కొన్ని స్కూల్స్ యాజమాన్యం ఏమంటాయంటే గింతే ఫీజు తీసుకోవాలని చట్టం ఎక్కడ తెచ్చారండి, ఇంకా అది కోర్టులో పెండింగే ఉందా కదా అని చెప్పేసి వాళ్ళు దాచివేసే మరి చెప్తున్నారు. మేము అడుగుతా ఉన్నాం MSF పక్షాన, మరి గింత తీసుకోవచ్చని మీకెవరని చెప్పారా అని మేము అడుగుతా ఉన్నాం. అందుకే విద్యార్థుల పక్షాన మేము పోరాటం చేస్తూ ఉన్నాం. 100% DO గారు నిర్లక్ష్యం కనబడుతుంది, MO గారు నిర్లక్ష్యం కనబడుతుంది. ఈ ప్రైవేట్ స్కూల్స్ కొమ్ము కాస్తున్నారు. దీన్ని మేము ఎండగట్టకపోతే 100% వారి ఎంబడిపడి DO ఆఫీస్ ముట్టడి చేస్తాం. మరికొద్ది రోజులలో ఈ పద్ధతి మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తాం. ఇప్పుడు ప్రతి స్కూలు నిర్వహించడానికి ముఖ్యంగా ఒక 20 పైన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా ఫైర్ సేఫ్టీ అండ్ శానిటరీ NOC లాంటి తీసుకోవాల్సిన అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అది మరి శానిటరీ వాళ్ళు మేము మా దగ్గర అయితే అసలు ఎటువంటి NOCలు మేము ఎవరికి ఇవ్వలేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి వీళ్ళకు కనీసం ఫైర్ సేఫ్టీ నుంచి వెళ్ళిన NOCలు ఉన్నాయా? మరి దీని మీద మీకు ఏమైనా సమాచారం ఉందా? చాలా స్కూల్స్ లేవండి. అదే మేము అంటున్నాం ఇంతకుముందు అన్నట్టుగా. ఈ అధికారులు ఎలా పర్మిషన్ ఇస్తున్నారు, ఈ స్కూల్స్ ఎలా నడుస్తున్నాయి అనేది వారి మధ్యలో ఏమో రాజ్యోపందం ఉందో మాకు తెలియట్లేదు. దాని మీద మేము పోరాటం చేస్తాం. మీ పేరు? మాతంగి రమేష్, మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు.